హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ దీనికన్నా ముందు వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ ఆ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. తర్వాత నేను ఒకసారి నా నోట్స్ చూసుకున్నాను అనమాట. అంటే యాక్చువల్లీ ఈ పాయింట్స్ ఈ వీడియోలో మాట్లాడదాము, ఒకటే వీడియోలో కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను మీతో మాట్లాడేటప్పుడు ఆ నోట్స్ చెక్ చేయలేదు, ఆ పాయింట్ మిస్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ పాయింట్ మేజర్ నేను చెప్పాలనుకున్నాను, బట్ ఆ మేజర్ పాయింటే నేను చెప్పలేదు. సో అందుకని మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు H1B సీజన్ కాబట్టి అందరం మళ్ళీ మనం ఆల్రెడీ 7th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినట్టున్నాయి. అంటిల్ 24th రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అండ్ 24th ఈజ్ ద లాస్ట్ డేట్ కదా. సో దీన్ని ఒకసారి హైలైట్ చేద్దాం అన్న పాయింట్స్ నేను రాసుకున్నాను, బట్ మర్చిపోయాను. ఇక అఫ్కోర్స్ ఇది చాలా క్విక్ వీడియో. సో ఐ కెన్ కంప్లీట్ ఇట్ అండి. యాక్చువల్లీ ఇది కూడా రీసెంట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్స్ నాట్ వెరీ రీసెంట్. జనవరిలో మా ఫ్రెండ్ స్టాంపింగ్కి వెళ్ళాడు. దెన్ స్టాంపింగ్లో ఈ ఫేస్ డేట్ అనమాట. అదేంటి అని అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన కన్సల్టెన్సీస్ అందరూ కూడా ఇనోస్ క్లయింట్ అని చెప్తారు, ఇనోస్ క్లయింట్ అని పెట్టుకోమంటారు. సేమ్ వే మా ఫ్రెండ్ కూడా ఇనోస్ క్లయింట్ అనే పెట్టుకున్నాడు. సో ఇనోస్ బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మా ఫ్రెండ్ వస్తున్నాడో ఆ కన్సల్టెన్సీ వచ్చేసి కొంచెం ఎస్ఏపికి ఏమంటారు సిల్వర్ పార్ట్నర్ అనమాట. తను ఆల్మోస్ట్ ఒక 40 కంపెనీస్కి ఇతనే ప్రైమ్ వెండరు. సో తన దగ్గర టెక్నికల్ చెప్పాలంటే 40 క్లయింట్స్ ఉన్నట్టు, డిఫరెంట్ క్లయింట్స్. సో తనకు ఆల్రెడీ ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ 40 కంపెనీస్లో కొన్నిటికి డైరెక్ట్గా ప్రైమ్ వెండర్, కొన్నిటికి ఓన్లీ జస్ట్ కొన్ని ఏరియాలో సపోర్ట్ చేస్తాడనమాట. ఓన్లీ స్పెసిఫిక్ టు ఓన్లీ జాబ్ పోస్టింగ్స్. కొన్ని క్లయింట్స్కి ఏమో రన్ సపోర్ట్ మెయింటెనెన్స్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్కి ఏమో ఇతనే కొన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడము, ఆర్ ఎన్హాన్స్మెంట్స్ చేయడము, అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో తను బేసిక్ ఇప్పుడు ఎలా ఫైల్ చేశాడంటే, 2024లో ఆల్రెడీ ఫైల్ చేసే ముందు క్లయింట్తో ఇంటర్వ్యూ పెట్టించాడు. ఎందుకంటే వాళ్ళ కన్సల్టెన్సీ స్పెసిఫిక్గా ఎలా ఉంటుందనంటే, ముందు ఇతను ఆల్రెడీ 40 కంపెనీస్కి ప్రైమ్ వెండర్ కాబట్టి ఆల్రెడీ క్లయింట్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ పెట్టించి తన స్కిల్ బాగుంది, తను మ్యాచ్ అవుతాడు, తనకి ఎస్ఏపీ స్కిల్ బాగుంది అనుకుంటే అప్పుడు తను వీళ్ళకి H1B ఫైల్ చేస్తాడు. ఇది యాక్చువల్ 24లో ఇలా జరిగింది తనకి. సో జరిగింది, పిక్ అయింది, అంత బాగుంది. సో మనకి పిటిషన్ అప్రూవ్ అయిపోయింది వితౌట్ ఎనీ RFE, LC, ఎవ్రీథింగ్ ఇట్స్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో మొన్న ఆయన జనవరి స్టాంపింగ్కి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక చిన్న జరిగిందనమాట. అందుకనే నేను ఎస్పెషల్ దీన్ని హైలైట్ చేద్దామని వీడియో చేస్తున్నా. ఏంటి అని అంటే, బేసిక్గా టిల్ టుడే వరకు కూడా మనం ఇనోస్ క్లయింట్ అని పెట్టుకొని వెళ్ళినప్పుడు బేసిక్గా మన ఎంప్లాయర్ ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్తాము. అండ్ దాంట్లో ఇనోస్ క్లయింట్ అని పెట్టుకుంటాం మనం. అదర్ దాన్ మనకి ఇనోస్ క్లయింట్లో సపరేట్గా క్లయింట్ లెటర్ ఏమి ఉండదు. ఇనోస్ క్లయింట్ అని మాత్రమే చెప్పుకుంటాము. అక్కడ ఎటువంటి స్పెసిఫిక్ క్లయింట్ లెటర్ మెన్షన్ చేయడం అనేది ఉంటుంది అనమాట. అండ్ మనం కూడా తీసుకెళ్ళము. క్లయింట్ కూడా బేసిక్ ఎంప్లాయర్ కూడా ఇవ్వడు. అది వెరీ నార్మల్ అండ్ బేసిక్. కానీ ఈ జనవరిలో మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని అంటే, అంత బాగానే జరిగింది. ఏంటి వాట్ ఎక్స్పీరియన్స్, ఏం చేస్తావు, ఇదంతా అయిపోయిన తర్వాత బేసిక్గా కామన్గా మళ్ళీ ఎవరు క్లయింట్, ఇనోస్ క్లయింట్, ఎవరు ఆ క్లయింట్. సో మనోడు ఆ క్లయింట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంత అయిపోయింది. బిఫోర్ కేసెస్లో ఎలా జరిగేది అని అంటే, మనం ఇనోస్ క్లయింట్ అని చెప్పిన తర్వాత క్లయింట్ మనం ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మన అప్రూవ్డ్ I-797, మన ఎంప్లాయర్ ఆఫర్ లెటర్, అడ్రస్లు ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఏం పెద్దగా మనకి క్వశ్చన్స్ ఉండవు. అప్రూవ్ చేయడమో లేకపోతే వెరీ రేర్ కేసెస్లో ఏదో ఒక రిమైనింగ్ దాని గురించి RFE ఇవ్వటము అలా జరుగుతుంది. 221G ఇవ్వటం ఇస్తారనమాట. అక్కడ RFE ఉండదు, 221G ఉంటుంది. సో ఇస్తారు. కానీ ఈ మా ఫ్రెండ్ కేసులో ఏం జరిగింది అని అంటే, బట్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ అంటే నాకన్నా చాలా పెద్దదను. ఆల్మోస్ట్ తనకి SAPలోనే నియర్లీ 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను అన్నిటికీ హ్యాపీ. కానీ తను ఏమన్నాడంటే, నువ్వు ఇనోస్ క్లయింట్ అంటున్నావు కదా, సో హౌ కెన్ ఐ బిలీవ్ యూ హీఈస్ యువర్ ఇనోస్ క్లయింట్ అని చెప్పని అడిగాడు. అంటే తను ముందు వెళ్ళేటప్పుడే తనకి ఎంప్లాయర్ చెప్పాడు, ఒకవేళ నిన్ను ఇనోస్ క్లయింట్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఐ కెన్ ప్రొవైడ్ అని చెప్పారు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు. సో ఫ్యూచర్లో రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి, దానికి ఇతను ఫిట్ అవుతాడు అనే కాన్సెప్ట్ మీద వచ్చాడు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్ మనోడికి పడితే మనోడు అదే చెప్పాడు, మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా ఐ కెన్ ప్రొవైడ్ యూ అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఎమ్మటే ఏం చేశారంటే, ఇక్కడ ఒక చిన్న జరిగిందనమాట. డైరెక్ట్ 221G ఇవ్వకుండా ఆ 221G దగ్గరలో ఒక చిన్న కామన్ ఫర్దర్ అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్డ్ అనేది లెటర్ ఉంటుంది. అదే 221G. ఆ లెటర్ని ఇచ్చి హాల్లో కూర్చోమని చెప్పారు. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చిన అందరూ మనోడు హాల్లో కూర్చొని నియర్లీ ఐ థింక్ అప్పుడు మాట్లాడిన ప్రకారం 2.5-3 hours తర్వాత ఇంకా మనోడు ఆల్మోస్ట్ ఫ్రస్ట్రేట్ అయిపోయి మనోడు వెళ్ళి అడుగుదాం అనుకున్నాడు. నేను ఇక్కడ కూర్చొని
ఆల్మోస్ట్ 2.5 hours 3 hours అవుతుంది ఏంటి అని అడుగుదాం అనుకొని లేచి వెళ్తున్నాడంట. వెళ్ళటానికి ఎగ్జాక్ట్గా వచ్చి హైదరాబాద్ ఇదంతా జరిగింది, హైదరాబాద్ ఆఫీస్లో. సో తను వచ్చేసి ఒక లేడీ వచ్చి తను పిలిచారు అదొక రూమ్లోకి. జస్ట్ ఆ రూమ్లో ఒక స్మాల్ టేబుల్ను ఒక 3 chairs ఉన్నాయి అంతే. సో అందులోకి మనోడిని పిలిచారు. మనోడిని పిలిచిందన్నమాట. మనోడు వెళ్ళాడు. తను వచ్చేసి ఇండియనే, ఇండియన్ అండ్ హైదరాబాద్ ఆమె, తెలుగతనే అంట, తెలుగు ఆమె. సో తను వచ్చేసి ఎగ్జాక్ట్గా ఏదైతే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగారో మళ్ళీ అయ్యే క్వశ్చన్స్ మనోడు అడిగారు. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, నీకు ఎవరు స్పాన్సర్ చేశారు, అసలు నీకు ఎంప్లాయర్ ఎలా వచ్చాడు, ఎంప్లాయర్ నీకు ఎలా కమ్యూనికేషన్ జరిగింది, తర్వాత నీకు ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది, ఈచ్ రౌండ్ ఎంతసేపు జరిగింది, నీకు ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మా ఫ్రెండ్ యాక్చువల్లీ కెనడాలో కూడా ఉన్నాడు. సో తన్ని నువ్వు కెనడాలో ఏ క్లయింట్కి పనిచేసావు, ఎన్ని రోజులు ఉన్నావు, సో ఈ ప్రాసెస్ మొత్తానికి ఎవరు పే చేస్తున్నారు, నువ్వు వెళ్ళిన తర్వాత యూఎస్లో ఎక్కడ ఉంటావు, ఇన్హౌస్ క్లయింట్ అంటున్నావు కదా, ఆ క్లయింట్ డీటెయిల్స్ ఇవ్వు. తర్వాత మీ ఎంప్లాయర్కి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఎంతమంది టిల్ టుడే పేరోల్లో ఉన్నారు. తర్వాత మీ ఎంప్లాయర్ ట్యాక్స్ రిపోర్ట్స్, యాక్చువల్లీ ఎంప్లాయర్ 3 years ట్యాక్స్ రిపోర్ట్స్ ఇచ్చాడు. సో తను 3 years పట్టుకెళ్ళాడు. బట్ తను ఏదైతే అడిగాడో ఈ ట్యాక్స్ రిపోర్ట్స్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడగలేదు. మళ్ళీ సపరేట్గా రూమ్లోకి పిలిచింది కదా హైదరాబాద్ లేడీ అని, తను అడిగింది. సో తను ఏమంటే ఇమీడియట్గా సబ్మిట్ చేశాడంట. సో నువ్వు ఎంప్లాయరు ఎంప్లాయర్ అని చెప్పావు కదా, నాకు ఈ ఎంప్లాయర్ మీద అంటే మనం వెళ్ళిన ఎంప్లాయర్ మీద కాదు, ఈ క్లయింట్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు ఫర్దర్గా కొన్ని క్వశ్చన్స్ కావాల్సి ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కావాలని నేను నీకు రెస్పాన్స్ ఇస్తాను. సో కరెంట్గా అయితే వీఆర్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓన్లీ మాకు పెండింగ్ ఉంది ఏంటంటే నువ్వు ఏదైతే ఇన్హౌస్ క్లయింట్ అని చెప్పావో ఆ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చావో ఆ క్లయింట్ దగ్గర నుంచి మాకు కొన్ని కన్ఫర్మేషన్స్ కావాలి అండ్ వీ హ్యావ్ సమ్ డౌట్స్ ఆన్ దట్ క్లయింట్ అని చెప్పారంట. మనోడికి ఏమి ఇవ్వలేదు. ఆ ఫర్దర్ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్డ్ అయిన ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో ఏదో ఫర్దర్ ప్రాసెసింగ్ రిక్వైర్డ్ అయిన ఒక చెక్ బాక్స్ ఉంటుందంట, దాన్ని కొట్టేసి మనోడికి ఇచ్చారు అంతే. మనోడు వచ్చేసాడు జనవరి నుంచి. మనోడు జనవరిలో వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ మళ్ళీ మనోడికి ఒక 1/2 hour కాల్ పెట్టారు. అది యూఎస్సిఎస్ ఇట్లా మేము ఎంబసీ నుంచి కాల్ చేస్తున్నాం హైదరాబాద్ అని చెప్పనేసి. ఏ క్వశ్చన్స్ అయితే ఆ లేడీ హైదరాబాద్ ఆఫీస్లో అడిగిందో ఎగ్జాక్ట్గా మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడిగారంట. అడిగి మళ్ళీ ఏం చెప్పారంట, ఓకే మీ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను నీ అటార్నీకి రెస్పాన్స్ ఇస్తున్నాము, సో నువ్వు మీ అటార్నీతో గెట్ ఇన్ టచ్లో ఉండి మేము ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నామో అవి అటార్నీని ఆన్సర్ చేయమని చెప్పి అన్నారంట. ఇది ఫిబ్రవరిలో జరిగింది. సో మొన్న వెరీ రీసెంట్గా March 10th అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు 4 days బ్యాక్ అటార్నీ నుంచి మనోడికి మెసేజ్ వచ్చింది. ఐ మీన్ మనోడికి అండ్ మనోడి ఎంప్లాయర్కి ఇద్దరికి ఏంటి అని అంటే, నువ్వు ఏదైతే XYZ క్లయింట్ చెప్పావో ఆ క్లయింట్ దగ్గర నుంచి మాకు ఒక కన్ఫర్మేషన్ తీసుకురా. ఎస్ వీ రిక్రూటెడ్ దిస్ గాయ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే అని చెప్పనేసి మాకు ఆ క్లయింట్ దగ్గర నుంచి లెటర్ పట్టరామని చెప్పి అందులో మెయిల్ పెట్టారంట. సో ప్రజెంట్ అయితే ఆ క్లయింట్ మాకు స్టిల్ మా ఫ్రెండ్తో యాక్టివ్నే ఉన్నాడు. సో వాళ్ళు ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చారు విత్ ద క్లయింట్ లెటరు, ఇన్ఫర్మేషను, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఆ పర్ అవర్ బిల్లింగ్. సో అంటే నేను టోటల్గా ఈ వీడియోలో ఏం కన్క్లూడ్ చేద్దాం అనుకున్నాను, మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళి ఇన్హౌస్ క్లయింట్ అని చెప్పేదానికన్నా ఇన్హౌస్ క్లయింట్ డీటెయిల్స్, కుదిరితే ఇన్హౌస్ క్లయింట్ లెటరు, ఇంకా కుదిరితే ఆ ఇన్హౌస్ క్లయింట్ సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషను, వాళ్ళ బిజినెస్ ఏం చేస్తారు ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని వెళ్తే మేబీ మనల్ని మళ్ళీ ఒక పక్క రూమ్కి తీసుకెళ్ళి ఫర్దర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ రిక్వైర్డ్ అని చెప్పని 221G ఇష్యూ చేసే రీజన్ మేబీ రాదు. కాబట్టి బెటర్ ఏంటంటే మీ ఎంప్లాయర్ ఇన్హౌస్ క్లయింట్ అని చెప్పినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మీరు ఇన్హౌస్ క్లయింట్ అంటున్నారు కదా, ఆ క్లయింట్ ఎవరు, డీటెయిల్స్ ఏంటి, ఏం వర్క్ చేస్తాడు, తర్వాత మనకి ఏదన్నా క్లయింట్ లెటర్ ఇన్హౌస్ క్లయింట్ లెటర్ ఇవ్వగలిగితే అది ఇంకా సూపర్ గుడ్ అనమాట. సో మీ ఎంప్లాయర్తో మాట్లాడేటప్పుడు ఈసారి ఈ డీటెయిల్స్ కూడా అడగండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎలాగో అందరూ రిజిస్ట్రేషన్స్కి వెళ్తుంటారు కాబట్టి మీరు అడిగే క్వశ్చన్స్లో మనం ఏంటి క్లయింట్ ఉంటాడా, డైరెక్ట్గా ఇన్హౌస్ క్లయింట్ పెట్టుకుంటామా అని. ఇన్హౌస్ క్లయింట్ పెట్టుకుంటే దెన్ ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ ఇన్హౌస్ క్లయింట్, అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ నువ్వు నాకు లెటర్లు ఇస్తావా ఇన్హౌస్ క్లయింట్ సంబంధించినవి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషను, ఇఫ్ ఈస్ దేర్ ఎనీ ఎర్రర్ ఇన్ ఫ్యూచర్, ఎనీ RF ఇన్ ఫ్యూచర్, ఆ క్వశ్చన్ అడగండి. సో ఇవి ముందే చెక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనం సేఫర్ సైడ్ ఉంటాము. ఇది ఒకటి చెప్పాలనుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.